గ్రైండర్ తీసుకున్నానే గానీ ఇంతవరకు ఓపెన్ చేయలేదు. నిన్న నైట్ అయితే ఓపెన్ చేసి అందులో కొన్ని బియ్యం అయితే వేసి బాగా రుబ్బేసి ఆ పిండంతా పారబోసి మళ్ళీ శుభ్రంగా కడిగేశాను. ఏమన్నా చిన్న చిన్న రాళ్ళు ముక్కలున్నా పోతాయి అనమాట. అందుకనైతే ఫస్ట్ టైం అట్లా చేసి తర్వాత వాష్ చేసి పక్కన పెట్టేశాను. నిన్న నైట్ ఇడ్లీ కోసమని మినపప్పు ఇంకా ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టాను. నిన్న మార్నింగ్ అయితే నానబెడదాం అనుకున్నాను, గుర్తులేదు. అందుకని నిన్న నైట్ నానబెట్టేసి ఈ రోజు పొద్దున్న అయితే గ్రైండర్ పెట్టేశాను. పిండి మాత్రం అసలు ఎంత సాఫ్ట్ గా అయిందో చూస్తుంటే ఉట్టి పిండే తినాలనిపించింది. అంత బాగుంది చూస్తానికి. ఇంకా టైం వచ్చేసి 9:30 అయింది. పెద్దోడు కోడలు అయితే వచ్చేసారు. మార్నింగ్ 8 కల్లా వచ్చేస్తారు అనుకున్నాము. చిన్నడైతే వాళ్ళ కోసం ఎదురు చూసి ఇంకా స్కూల్ కి అయితే వెళ్ళిపోయాడు. మా కోడలు చూడండి ఆటో దిగంగానే హాయ్ అని చెప్తుంది. కోడలు ఇంట్లో లేకపోయేసరికి ఇల్లంతా బోసిపోయినట్టు అయిపోయింది. టామీ ఇంకెవరైనా వస్తున్నారేమో అని లక్కీ చూడండి ఎలా చూస్తుందో బయటికి. లక్కీ టామీ చూడండి వాళ్ళిద్దరి మీదకి ఎట్లా ఎగబడుతున్నారో. లక్కీ అయితే అలిగి కాసేపు దగ్గరికి రాలేదు. మనుషుల కంటే ఈ జంతువులే 100 రెట్లు బెస్ట్ అనిపిస్తాయి వీటి ప్రేమను చూస్తుంటే. పిల్లలైతే తెనాల నుంచి మంగళగిరి అయితే వెళ్లారు. అక్కడ కూడా కొన్ని రోజులు ఉన్నారు. వస్తూ కృష్ణా నది చేపలు అయితే తీసుకొని వచ్చారు. నేనైతే ఆ చేపలన్నిటిని క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా టైం వచ్చేసి 10 అయిపోయింది. కోడలైతే ఆకలి అవుతుంది, అందుకని అమ్మాయి కోసం ఆటుకుడు అయితే వేశాను. తిను మొత్తం తిని వదిలిపెట్టి కూడా తినాలి. ఈ ఆటుకుడం మీద కొంచెం నెయ్యి వేసి ఆడపిల్లలకి పెడితే చాలా మంచిది. ఈ అమ్మాయిది కొంచెం చిన్న వయసే కదా, మా మీద నమ్మకంతో మా అన్నయ్య వాళ్ళైతే పంపించారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు. ఈ అమ్మాయి నా బాధ్యత అన్నమాట. మాకు చేతనైనంత వరకు ఈ అమ్మాయిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తాను. నేను పడ్డ కష్టాలైతే నా ఇంటికి వచ్చే కోడళ్ళు పడకూడదు అని నా ఉద్దేశం. మన ఇంటికి వచ్చిన తర్వాత మన ఆడపిల్లల కంటే ఎక్కువ చూసుకోవాలి మన కోడల్ని. ఇంకా నేనైతే చేపలు పులుసు పెట్టేశాను. ఇంటి పక్కన వాళ్ళైతే ఊరు నుంచి వచ్చారు, హిందీ వాళ్ళు అన్నమాట. వాళ్ళకి కొంచెం వేసి ఇచ్చాను కర్రీ. చిన్నోడికైతే రైస్ లో కొంచెం మామిడికాయ పచ్చడి వేసి చిప్స్ వేసి పెట్టి పంపించేశాను. ఇంకా తర్వాత మేము అందరం కలిసి తిన్నాము. అదండి సంగతి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.